నా పేరు భార్గవి. ఎమ్మిగ్నూర్ సబ్ డివిజన్ ఎస్డిపిఓగా చేస్తున్నాను. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఎమ్మిగ్నూర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ మా విజ్ఞప్తి పోలీస్ శాఖ తరఫున ఏంటంటే క్రికెట్ అనేది కేవలం వినోదం కోసం మాత్రమే చూడాలి. ఈ ఐపీఎల్ సీజన్ నడుస్తుందనే ముసుగులో చాలా మంది క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నారు. అలాంటి వారందరికీ మా హెచ్చరిక, క్రికెట్ బెట్టింగ్ కి ఎవరైనా పాల్పడినా, దాన్ని ప్రేరేపించిన, ప్రోత్సహించిన, ఏజెంట్స్ లాగా యాక్ట్ చేసిన ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటాము. వీళ్ళందరిపైన నిఘా ఉంచడం అనేది, ఇంతకుముందు ఎవరైతే వీటిల్లో అఫెండర్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా పోలీస్ శాఖ నిఘా ఉంటుంది. వీళ్ళపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎక్కువగా రిపీటెడ్ అఫెండర్స్ వీళ్ళందరికీ కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బెట్టింగ్ ప్రేరేపించే వాళ్ళని, ప్రోత్సహించే వాళ్ళని వీళ్ళందరిపైన కూడా నిఘా పెట్టి వీటిలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ పీడీ యాక్ట్ గానీ, ఎక్స్టెన్మెంట్ వీటికి కూడా ప్రపోజల్స్ పెట్టడం అయితే జరుగుతుంది. దయచేసి అందరూ గమనించండి. ఈ క్రికెట్ వినోదం కోసం మాత్రమే చూడాలి. చాలా మంది యూత్ ఎవరైతే ఇప్పుడు చదువుకునే పిల్లలు లేదా జస్ట్ ఇప్పుడే చదువు కంప్లీట్ చేసిన పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ మత్తులో పడిపోయి ఇది ఏదో ఈజీ ఇన్కమ్ సోర్స్ గా చూస్తూ దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎలా అయితే ఆల్కహాలిజం, డ్రగ్స్ ఇవన్నీ ఎలా అయితే వ్యసనాలో, క్రికెట్ బెట్టింగ్ కూడా అదొక వ్యసనమే. ఒకసారి దీంట్లోకి అలవాటు పడిన వాళ్ళు దీనిలోంచి బయటకు రావడం చాలా కష్టంగా అవుతుంది. సో దీనికోసం చాలా మంది అప్పుల పాలవడము, కుటుంబాలు రోడ్డును పడిపోవడం చాలా జరిగాయి. కొంతమంది దీనిలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి దాంట్లో నుంచి ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక చాలా మంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ క్రికెట్ బెట్టింగ్ ఏదైతే ఉందో ఇది వ్యసనంగా మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ చాలా మంది లైఫ్స్ డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి యూత్ అంతా దయచేసి గమనించండి. ఈజీ మనీ జోలికి ఎప్పుడు వెళ్ళొద్దు. కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే మీ దగ్గర ఉంటుంది. సో దయచేసి ఇలాంటి విషయాల్లో పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది కాబట్టి పోలీస్ రికార్డ్స్ లో మీ పేరు వస్తుంది. దయచేసి గమనించండి. అలాంటి విషయాల జోలికి ఎవరూ పోవద్దు. సో మా ఎమ్మిగ్నూర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ మా విజ్ఞప్తి, మళ్ళీ మీకు చెప్పాలనుకునేది ఏంటంటే క్రికెట్ వినోదంగానే మాత్రమే చూడాలి తప్ప దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు.